పాపం నితిన్ కు ఒక హిట్ వస్తే బాగుండు. సగటు సినీ అభిమాని ప్రస్తుతం ఇదే కోరిక కోరుతూ ఉంటాడు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్కటి కూడా నితిన్ కోరుకున్న విజయం అందుకోవడం లేదు. అలాగని ఊరు పేరు లేని సినిమాలు చేస్తున్నాడా అంటే అది లేదు. ఒక్కో సినిమా బడ్జెట్ కనీసం 40 కోట్లకు పైగానే ఉంది. కావలసినంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అదిరిపోయే సెటప్ ఉంది, ఖతర్నాక్ దర్శకులు ఈయనతో పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసులు పిలిచి మరీ ఛాన్సులు ఇస్తున్నాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు నితిన్ కోరుకున్న విజయం మాత్రం రావడం లేదు. ఈ మధ్య వచ్చిన రాబిన్ హుడ్ కూడా అంతే. వెంకీ కుటుంబల తెరకెక్కించిన ఈ సినిమా ముచ్చటగా 3 రోజులు కూడా ఆడలేదు. దీనివల్ల మైత్రి మూవీ మేకర్స్ కు నికరంగా 40 కోట్లకు పైగానే నష్టాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నితిన్ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇది కేవలం ఈ హీరోకు మాత్రమే సాధ్యం. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా పెద్ద పెద్ద నిర్మాతలు ఈయనతో సినిమాలు చేయడానికి రెడీగా ఉంటారు. ఆ మ్యాజిక్ ఏంటో మిగిలిన హీరోలకు మాత్రం తెలియదు. ఇప్పుడు కూడా దిల్ రాజు నిర్మాణంలో తమ్ముడు సినిమా చేస్తున్నాడు ఈయన. పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ తెరకెక్కించిన వేడు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ మధ్య సినిమా ప్రమోషన్ మొదలైంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ అయిపోయి 8 నెలలు పైనే అవుతుంది. కానీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అయిందేదో అయిపోయింది అంటూ ఇప్పుడు ప్రమోషన్స్ మొదలు పెట్టారు తమ్ముడు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే క్యారెక్టర్స్ ఆఫ్ తమ్ముడు విడుదల చేశారు. ఇందులో నితిన్ అక్కగా సీనియర్ హీరోయిన్ లయ నటిస్తోంది. 20 ఏళ్ల తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో పాటు చాలా ట్విస్ట్లు టర్న్లు ఉన్న సినిమా అని తెలుస్తోంది. ఇందులో హీరో ఆర్చర్ అంటే విలుకాడనమాట. ఆరో షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఒక యువకుడు తన అక్కకి వచ్చిన ఒక సమస్య పరిష్కారం కోసం ఆమె ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ జరిగే పరిణామాలను తీసుకుని ఈ చిత్రకథ ముందుకు సాగుతుందని తెలుస్తోంది. స్పోర్ట్స్ తో పాటు మెడికల్ మాఫియా కూడా ఈ సినిమాలో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా అని కనీసం మీ ఊహకు కూడా అందదు అంటూ గతంలోనే చెప్పాడు నితిన్. ఇప్పుడు వినిపిస్తున్న కథ చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఇందులో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. జూలై 4న తమ్ముడు విడుదల కాబోతుంది. మరి ఈ సినిమాతో అయినా నితిన్ కోరుకున్న హిట్ వస్తుందా లేదా అనేది చూడాలి. అన్నట్లు ఈ సినిమా తర్వాత కూడా దిల్ రాజు నిర్మాణంలోనే బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు నితిన్. దీంతో పాటు ఇష్క్ ఫేమ్ విక్రమ్ కే కుమార్ తో ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా కమిట్ అయ్యాడు.